పశ్చిమాసియాలో నెలకొన్న యుద్ధ వాతావరణంగా చమురు ధరలు పెరిగి పాకిస్తాన్ అల్లాడుతోంది. దాయాది దేశంలోని విద్యార్థులు, దినసరి కూలీలు, సామాన్య ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు యుద్ధంతో తమకేం సంబంధమని, ఈ భారాన్ని తమపై ఎందుకు మోపుతున్నారని పాక్ ప్రభుత్వాన్ని అక్కడి ప్రజలు నిలదీస్తున్నారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా హర్ముజ్ జలసంధి మూసివేయడంతో పాకిస్తాన్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా చమురును దిగుమతి చేసుకుంటోంది. దీని ప్రభావంతో పాక్లో ఇంధన ధరలు ఆకాశాన్ని తాకాయి. ఈ అనూహ్య ధరల పెంపు లాహోర్, ఇస్లామాబాద్ సహా ప్రధాన నగరాల్లోని సామాన్యుల నడ్డి విరుస్తోంది. ముఖ్యంగా విద్యార్థులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రోజువారీ ఖర్చులు భరించలేక కాలేజీలకు వెళ్లడానికి కూడా విద్యార్థులు నానా అవస్థలు పడుతున్నారు. తమకు అందుబాటులో ఉండే ద్విచక్ర వాహనాలను బయటకు తీయాలంటేనే జంకుతున్నామని విద్యార్థులు వాపోతున్నారు. తమను ఆదుకోవాలని పాక్ ప్రభుత్వానికి వారు విజ్ఞప్తి చేస్తున్నారు. इस टाइम पेट्रोल की प्राइसेस कहाँ पे चली गई? अब बताएं हम क्या करें? अगर हम काम भी करें, जो मर्जी करें, हम कर रहे हैं अल्हम्दुलिल्लाह सारा कुछ, लेकिन ये हम कैसे मैनेज कर सकते हैं इतना पेट्रोल? फिर यही बनेगा कि ये बाइक घर में रख देंगे, ये शो पीस रह जाएंगी, बस चलने के लायक नहीं रहेंगे। यही अपील है कि इसमें हमारे लिए कोई गुंजाइश की जाए ताकि हम इसको कर सकें, यूज ये सारा कुछ कर सकें। పాకిస్తాన్లో చమురు ధరల పెంపుపై ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ స్పందించారు. ప్రాంతీయంగా నెలకొన్న అస్థిరత పాకిస్తాన్ లాంటి బలహీనమైన ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతోందని ఆయన సమర్థించుకున్నారు. అయితే ఉద్రిక్తతలు తగ్గించేందుకు దౌత్యపరమైన ప్రయత్నాలు చేస్తున్నామని, ఇస్లామాబాద్ వేదికగా శాంతి చర్చలకు ఆతిథ్యమిచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని షెహబాజ్ షరీఫ్ వెల్లడించారు. పాక్ ప్రభుత్వం దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా ఉంది. పెట్రోల్ ధరల పెంపుతో తమ బతుకులు కష్టంగా మారాయని ఇస్లామాబాద్కు చెందిన స్థానికుడు ఒకరు తెలిపారు. యుద్ధం వల్ల తాము భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని పేర్కొన్నారు. చమురు ధరలు పెరుగుదల ఫుడ్ డెలివరీ రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒక్కో రైడుకు తమకు చాలా తక్కువ ఆదాయం వస్తుందని, ఇప్పుడు ఆకాస్త సంపాదన కూడా పెట్రోల్కే పోతోందని పేషావర్కు చెందిన స్థానికుడు వాపోయారు. పాక్లో నెలకొన్న పరిణామాలపై కరాచీకి చెందిన ప్రముఖ ఆర్థికవేత్త జిబ్రాన్ సర్ఫరాజ్ ఆందోళన వ్యక్తం చేశారు. పెరిగిన ఇంధన ధరల భారమంతా వినియోగదారులపైనే పడుతుందన్నారు. దీనివల్ల నిత్యావసర సరుకుల ధరలు విపరీతంగా పెరిగిపోయి అల్పాదాయ వర్గాల ప్రజలు తీవ్రంగా నష్టపోతారని ఆయన హెచ్చరించారు. అంతర్జాతీయంగా చమురు ధరలు ఎప్పుడు తగ్గుముఖం పడతాయనే దానిపైనే పాకిస్తాన్ సామాన్యుల భవిష్యత్తు ఆధారపడి ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడ్డారు. పెంచిన ఇంధన ధరల కారణంగా ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాకిస్తాన్ ప్రభుత్వం కాస్త కిందకు దిగివచ్చింది. రాత్రికి రాత్రే పెట్రోల్ ధరలను సుమారు 80 పాకిస్తానీ రూపాయలు తగ్గించింది. ప్రస్తుతం లీటర్ పెట్రోల్ ధర 378 పాకిస్తానీ రూపాయలకు చేరుకుంది. కనీసం నెల రోజుల పాటు ఈ ధరలో ఎలాంటి మార్పు ఉండదని ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు. చమురు ధరలను నియంత్రణలో ఉంచడానికి తమ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు.